మనం అమాయకులు, మనం వెర్రవాళ్ళము. నిబంధనల గురించి వాళ్ళకి తెలియదా? ప్రతి వ్యవస్థలో ఒక లూప్ హోల్ ఉంటుంది. ఆ లూప్ హోల్ వాళ్ళు వాడే ప్రయత్నం చేశారు. సరే, వ్యవస్థ ఎంత పెద్ద వ్యవస్థ ఉంది కాబట్టి, మీడియా వ్యవస్థ, ఆ భయం మూలంగా ఏ అధికారి జోక్యం చేసుకోవాలి. మీరు ఒక చీటీ పాటకి సంబంధించిన డబ్బులు, ఒక చిట్ ఫండ్ సంస్థ, చిన్న చిట్ ఫండ్ సంస్థ ఏదన్నా కనుక అంటే చిట్స్లో ఆ కన్సర్న్ అమౌంట్లో మేజర్ అమౌంట్ ఒక బ్యాంక్ అకౌంట్ తీయాలి ఆ చిట్ నెంబర్తో. ఇప్పుడు చిట్లు ఎట్లా వేస్తారంటే, ఓ సంస్థలో 1102, 1103, 1104 ఇట్లా చిట్కు ఒక నెంబర్ పెట్టుకుంటారు, లేదేదో పేరు పెట్టుకుంటారు. ఆ చిట్టు ఎంత అంటారో ఆ అమౌంట్ ఏదైతే వస్తుందో ఆ అకౌంట్లోనే వేస్తారు అక్కడ. ఇది రూలు. ఒకసారి వేయలేదు ఈ డబ్బులు అని తేలింది అనుకోండి, వెంటనే నోటీసులు ఇస్తారు, ఏడిపిస్తారు వాళ్ళని. అదే పెద్ద సంస్థలు అయితే వాళ్ళ జోలికి పోరు. వాళ్ళు ఇచ్చే రిపోర్ట్ని అక్కడ పక్కన పెట్టేసుకుని కూర్చుంటారు. దానికి సాక్ష్యం ఇది. ఇప్పుడు ఇక్కడ ఏంటయ్యా అంటే, తప్ప ఒప్ప సింపుల్. ఇందులో ఫైనాన్స్ అనే కంపెనీనే పెట్టకూడదు అని ఉందా? లేదు, పెట్టచ్చు. నిబంధనల ప్రకారం ఫైనాన్స్ కంపెనీ పెడితే వీళ్ళు తట్టుకోలేరు, వీళ్ళకి ప్రయోజనం లేదు. ఎందుకని? నిబంధనల ప్రకారం ఫైనాన్స్ కంపెనీ పెడితే నువ్వు ఎవరికి అప్పిచ్చావు అంటే, నువ్వు ఎవరి దగ్గర నుంచి తీసుకున్నావు డబ్బులు, ఎంత వడ్డీకి తీసుకున్నావు, వడ్డీ రిజర్వ్ బ్యాంక్ రూల్స్ ప్రకారం వడ్డీ ఉంటుంది అక్కడ, ఎంత పడితే అంత ఇవ్వడానికి వీల్లేదు. ఈ డబ్బులని త్రూ సిస్టమేటిక్ అకౌంట్ ద్వారానే ఇంకొకరికి ఇవ్వాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్